హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ నాటుకోడి పులుసు గారెల్లోకే కాదండి, దోశల్లో కూడా చాలా బాగా ఉంటుంది. ఒకసారి దోశ విత్ నాటుకోడి పులుసు ఈ రెండింటి కాంబినేషన్లో ట్రై చేయండి. ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగా ఉంటుంది. జనరల్గా మనము టిఫిన్స్లోకి ఇలా చికెన్తో పులుసు పెట్టుకునేటప్పుడు మనకి పులుసు ఎక్కువగా కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాటర్ ఎక్కువగా పోసుకొని పులుసు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. అలా వాటర్ ఎక్కువ పోసినప్పుడు అది వాటరిష్గా ఉండడము, టేస్ట్ లేకపోవడము, గ్రేవీ థిక్గా లేకపోవడము అలా ఉంటుంది. కానీ నేను ఇక్కడ చూపించే విధంగా కర్రీ కానీ ప్రిపేర్ చేసుకున్నారు అంటే కర్రీ ఆ గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది, వాటరిష్గా ఉండదు, టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ ఒక 600 గ్రామ్స్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని కుక్కర్లో ఈ చికెను వేసుకొని హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 50% వరకు ఉడికించుకుంటున్నాను. మిగతా 50% కర్రీ చేసేటప్పుడు ఉడుకుతుంది. ఇక్కడ 3 విజిల్స్ రాగానే దించేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి కావాల్సిన మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాము. దానికి ఒక టమోటా, 1 ఆనియన్, 6 క్యాష్యూ నట్స్, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఇలాచి, 6 యాలకులు, ఒక చిన్న ముక్క చెక్క. ఇవన్నీ మనము ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోవాలి. టమోటా, ఆనియన్ కొంచెము మగ్గిన తర్వాత చెక్క, ఇలాచి, అలాగే క్యాష్యూ నట్స్, ధనియాలు 2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇవన్నీ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవి మూత పెట్టుకొని మగ్గించుకొని బాగా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత దాన్ని ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, అలాగే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. మిక్సీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లాస్ట్లో ఉన్న ఆ పేస్ట్ని కూడా యాడ్ చేశాను. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఈ పేస్టు ఎంత బాగా ఉడికితే కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుంది. మనం ఆల్రెడీ ఇది మనము ఉడికించుకునిందే ఇది, కానీ ఈ కర్రీ టేస్ట్ అంతా ఈ పేస్ట్లో ఉంది కాబట్టి ఇది బాగా ఈ పేస్ట్ అంతా దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతున్నప్పుడు, బబుల్స్ వస్తున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం ఆల్రెడీ మనము చికెన్ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను ఎక్కువగా యాడ్ చేయట్లేదు. 1 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను కారము. మీకు ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఉడికించుకున్న నాటుకోడిని ఇందులో వేశాను వాటర్తో పాటు. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇక్కడ నేను వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. 1.5 గ్లాసు. ఇక్కడ నేను హాఫ్ గ్లాసు కుక్కర్లో ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ని అందులో వాటర్ పోసి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేశాను. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ కర్రీలో నుంచి సపరేట్ అవుతుందంటే కర్రీ ఉడికినట్టు. ఇలా ఆయిల్ పైకి కర్రీలోంచి సపరేట్ అవ్వగానే
కొత్తిమీర చల్లుకొని దించుకోవాలి. ఈ కర్రీ ఇలా పులిసి పెట్టుకున్నారంటే గారెల్లోకి, దోశల్లోకి చాలా బెస్ట్ కాంబినేషను. చాలా బాగుంటుంది. ఒకసారి దోశ విత్ నాటుకోడి పులుసు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.